తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడును ప్రధాని మోదీ పొదుపు చర్యలలో భాగంగా ఇచ్చిన పిలుపు మేరకు ఆకివీడు మండలంలోని 3 క్లస్టర్లలో వర్చువల్ ప్రోగ్రాం ద్వారా మహానాడు కార్యక్రమం ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు ఆదేశాలతో ఆకివీడు మండల పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆకివీడు మండలంలో కార్యక్రమం బాగా జరిగిందని, టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారని మాజీ ఏఎంసీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మోటుపల్లి రామవరప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క మహానాడు కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈసారి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు పొదుపు సూత్రాన్ని అమలు చేయమన్నారు కాబట్టి ఎక్కడికక్కడ స్థానికంగా క్లస్టర్ వైజ్గా ఈ యొక్క మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి ఆదేశాల మేరకు వారి కుమారులు శ్రీ భరత్ గారి సారథ్యంలో రఘురామకృష్ణరాజు గారు ఒక రాజ్యాంగమైన పదవిలో ఉన్నారు కాబట్టి ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొకూడదు కాబట్టి వారి కుమారులు దీన్ని భుజస్కంధాల మీద వేసుకుని బ్రహ్మాండంగా 4 మండలాల్లో కూడా ఈ మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చడం జరిగింది. ఈ మహానాడు ఈ ఆకివీడు మండలంలో 3 క్లస్టర్లు ఉన్నాయి. ఒక క్లస్టర్కి మన చినకాపురం మర్రివాడ వెంకటరావు గారు, 2వ క్లస్టర్కి పెన్నమరాజు శ్రీనివాసరాజు గారు, 3వ క్లస్టర్కి గొంట్ల గణపతి గారు. ఈ 3 క్లస్టర్ల పరిధిలో ఈ కార్యక్రమాలు జరిగినాయి. దీనికి మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి కోపెల సాయిబాబు గారు, టౌన్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి గంధం ఉమా గారు, టౌన్ సెక్రటరీగా ఉన్నటువంటి మన కిమిడి నాగరాజు గారు, రూరల్ సెక్రటరీగా ఉన్నటువంటి రామారావు గారు బుధస్కంధాల మీద వేసుకుని బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి వారి యొక్క కృషి అమోహం. అలాగే టౌన్లో వార్డు ఇన్ఛార్జీలు అవనండి, పెద్దలు వెంకటరావు గారు అందరూ ఈ కార్యక్రమంలో మరి భాగస్వాములయ్యి చేయడం జరిగింది. అలాగే కుప్పనపూడిలో ఒక ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పెట్టడం జరిగింది. దానికి కూడా అక్కడ పెద్దలు ఆ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గారు సారథ్యంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కలిపి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరి ఈరోజు అక్కడ చాలా డిప్యూటీ స్పీకర్ గారి చేతుల మీదుగా ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం. 3 క్లస్టర్లలో కూడా ఈ మహానాడు 100% విజయవంతమైంది. కార్యకర్తలకి మంచి ఆలోచన, మంచి విధి విధానాలన్నీ కూడా ఈ మహానాడు ద్వారా తెలుసుకున్నారు. అలాగే మహానాడు రాబోయే పంచాయతీ ఎన్నికలు కావునాయి, మున్సిపల్ ఎన్నికలు కావునాయి. ఈ ఉత్సాహం ఖచ్చితంగా ఆ ఎన్నికల మీద పడుతుంది. ఆ ఎన్నికల్లో మా పార్టీ 100% మండలంలోనూ టౌన్లోనూ కూడా విజయం సాధిస్తుందని చెప్పి ఒక ఆశాభావం మాకు ఈ రోజున కార్యకర్తల యొక్క ఉత్సాహాన్ని బట్టి తెలిసింది. మరి రాబోయే కాలంలో ఇంకా ప్రజలకు ఎక్కువ చేరువయ్యి పార్టీ ద్వారా మరి పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఆకివీడు మున్సిపాలిటీ ఎన్నికల్లో కానివ్వండి, 16 పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి మరి మంచి కార్యక్రమాలు చేసి ఈ 4-5 మాసాల్లో ఎన్నికలకి వెళ్ళాలనే ఒక ఉద్దేశం మీద ఇది సంస్థాగత ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలకి ఈ మహానాడు బాగా ఉపయోగపడింది. ఇప్పుడు మహానాడు వల్ల ఈ కార్యకర్తల్లో ఉత్సాహం బాగా పెరిగింది. రాబోయే ఎన్నికలకి వీళ్ళందరూ కూడా ఉత్సాహంతో పనిచేయడానికి అవకాశం కలిగింది. మరి దీనికి ఎక్కువ కంకణబద్దులై కష్టపడి పనిచేసిన వాళ్ళకి మట్టికి మనస్ఫూర్తిగా మరి రఘురామకృష్ణరాజు గారి తరఫున, భరత్ గారి తరఫున మరి ఈ కమిటీకి అందరికీ కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మాకు ఈ 2 రోజులు మీడియా సపోర్టు అద్భుతంగా మీరందరూ మాకు సహకరించినందుకు మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఆకివీడు టౌన్లో మరి చాలామంది అధికారులు కూడా మాకు సహకరించడం అంటే శానిటేషన్ విషయంలో కానీ లేదా ఇతర విషయాల్లో కానీ సహకరించినందుకు మున్సిపాలిటీ సిబ్బందికి, అలాగే ఈ ఆర్యవైశ్య కళ్యాణ మండపాన్ని మాకు ఇచ్చినందుకు ఆర్యవైశ్య కళ్యాణ మండపం అధ్యక్షుల వారికి, వారి కమిటీకి అందరికీ కూడా మరి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో ఇంకా పార్టీ కార్యక్రమాలు మరెక్కువ చేసి ప్రజల్లో మన్ననలు పొందాలనే ఆలోచనతో ఈ మహానాడు కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం
ఈ పచ్చివాళ్ళ మహానాడు చాలా బాగుంది. ఇది భవిష్యత్తులో ఇంకా ముందుకెళ్ళాలని చెప్పి ఆలోచనతో ఉన్నాం. అలాగే